జగన్ మీద దాడి కేసులో సాంకేతిక కారణాల వల్ల ఏమైనా వదిలిపెట్టేస్తారా సతీష్ని అన్నటువంటి చూడాలి. ఎందుకంటే జగన్ మీద గులకరాయితో దాడి చేశారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న కేసులో మొదటి నిందితుడు వేముల సతీష్ కుమార్కి నోటీస్ ఇచ్చి వాదన వినకుండా దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులు నిలుపుదల చేయలేమని పోలీసులకు హైకోర్టు తేల్చెప్పింది. సతీష్ కుమార్కి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు 2 రోజులు అయినా స్టే చేసేందుకు నిరాకరించింది. నిందితుడి తరపు న్యాయవాదికి నోటీసులు అందించాలని పీపీ నాగిరెడ్డికి స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని పీపీ చెబుతున్న నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకుని హౌస్ మోషన్లో పిటిషన్ దాఖలు చేసేందుకు వెసులుబాటు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ సీఎం జగన్పై గులకరాయి విచారణ ఆరోపణ ఇది వీళ్ళ బలుపులకి సంబంధించినటువంటిది రాయిసిరారు. దాని గులకరాయాన్ని చాలా సిల్లీగా చూపించేటటువంటి ప్రయత్నం. బెయిల్ మంజూరుకు సంబంధించి ఎదుర్కొంటున్న సతీష్ కుమార్ బుధవారం దిగువ కోర్టు బెయిల్ మంజూరు చేసి హైకోర్టు ఆశ్రయిస్తామని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకురావడంతో ఒక్కరోజు బెయిల్ ఉత్తర్వులు న్యాయస్థానం అబేయన్స్లో ఉంచింది. ఈ నేపథ్యంలో విజయవాడ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల మీద పోలీసులు గురువారం హైకోర్టులో అత్యవసరంగా సవాల్ చేశారు. పీపీ నాగిరెడ్డి వాదన వినిపిస్తూ బెయిల్పై నిందితుడు బయటకు వస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందన్నారు. రెండో నిందితుడు పరారీలో ఉన్నాడన్నారు. దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సహేతుకంగా లేవన్నారు. 2 రోజులైనా ఆ ఉత్తర్వులు అమలు నిలుపుదల చేయాలని పలుమార్లు అభ్యర్థించారు. న్యాయమూర్తి స్పందిస్తూ నిందితుడికి నోటీసులు ఇచ్చి వాదన వినకుండా బెయిల్ ఉత్తర్వులను సస్పెండ్ చేయలేమన్నారు. నిందితుడికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం లోపు కనుక దీని మీద హైకోర్టు ఆర్డర్ లేకపోతే విడుదలైపోతారు.